ఈ క్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి కాశ్మీర్లో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంచులో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోని రఘువీరారెడ్డి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. पूरा लिया ఎన్నికల అనంతరం రాజకీయ నేతలు విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి కాశ్మీర్లో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంచులో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోని రఘువీరారెడ్డి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్. ఆనంద్, మొత్తం పైన రాజకీయ నాయకులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజీగా గడిపారు. ఎవరికి వారు తమ పార్టీలను అధికారం తీసుకువచ్చేటువంటి క్రమంలో చేస్తున్నటువంటి కృషి, అదేవిధంగానే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఇచ్చినటువంటి బూస్టప్ తో అందరూ కూడా పూర్తిగా టైడ్ అయిపోయారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ మాజీ పిసిసి అధ్యక్షుడు సిడబ్ల్యూసి సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి కూడా తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, అదేవిధంగా రాష్ట్రంలో పునరుత్తేజం కోసం కృషి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పిసిసి అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు షర్మిలాతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మలక్చర నియోజకవర్గంలో నిత్యం రాజకీయాలతో బిజీగా గడుపుతున్నటువంటి రఘువీరారెడ్డి ఒక్కసారిగా ఆయన కొంత ఇది చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాశ్మీర్ లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆయన ఎంజాయ్ చేస్తున్నారా అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా విసిగిపోయారు. ఎవరైనా ఏదన్నా పలు కార్యక్రమాల్లో మునిగిపోయిన తర్వాత కొంత రిలాక్స్ కావడానికి ప్రయత్నిస్తారు. అలాంటి విధంగానే రఘువీరారెడ్డి కూడా రిలాక్స్ అవుతున్నారు అనేటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్ పర్యటనలో ఆయన స్నేహితులతో కూడా గడిపారు. అంతేకాకుండా ఆయన చిన్ననాటి సందర్భంలో, అదేవిధంగానే విద్యాభ్యాసం సందర్భాల్లో చేసినటువంటి ఎంజాయ్ ని మళ్ళా ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు, స్నేహితులతో కలిసి ఆటపాటల్లో నిమగ్నమయ్యారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే రఘువీరారెడ్డి వయసు రీత్యా కూడా వయసు మీద పడినటువంటి నేపథ్యంలో రాజకీయాల నుంచి పూర్తిగా టైడ్ అయిపోయారనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఎంత కష్టపడినా ఏ విధంగా చేసినప్పటికీ రఘువీరారెడ్డి పలు సందర్భాల్లో ఆయన కొంత రిలాక్స్ అవుతూనే ఉంటారు అనేటువంటిది ఆయన గతంలో చేసినటువంటి కొన్ని సన్నివేశాలు కావచ్చు. అదేవిధంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న తర్వాత కూడా ఆయన సొంత నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి రైతులతో కలవడం, అదేవిధంగానే స్థానికంగా ఉన్న గుళ్ళు గోపురాలను మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం, అదేవిధంగానే రైతులతో కలిసి పొలాల పనులు చేయడము, అంతేకాకుండా చెరువులను ఏదైనా చెరువులు గండ్లు పడినప్పుడు వాటిని పూడ్చేందుకు క్రమంలో ఇసుక మొస్సు ఇలాంటి అనేక సన్నివేశాలు కూడా గతంలో చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే రిలాక్స్ అయ్యేందుకు ఆయన కాశ్మీర్ లో పర్యటించారు. అంతేకాకుండా స్వయంగా రఘువీరారెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు, నేను ఈ పర్యటన నేపథ్యంలో ఏదో కాశ్మీర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో నేను సోనగ్రామ్ ను సందర్శించాను స్నేహితులతో కలిసి. ఇక్కడ జోజిల్లా అనేటువంటి ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఇది చాలా చక్కగా ఉంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా కనిపిస్తుంది. దీనికి ఆర్కిటెక్చర్స్ మెగా కృష్ణారెడ్డి గ్రూప్ ఆర్కిటెక్చరల్ నేపథ్యంలో నిర్మిస్తున్నటువంటి జోజిల్లా ప్రాజెక్ట్ ను సందర్శించడం నాకు ఎంతో గర్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా రఘువీరారెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం పైన రఘువీరారెడ్డి తెగ ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. కాశ్మీర్ లో ఆటలు ఆడుతున్నారు, అదేవిధంగానే మంచు ప్రాంతంలో అత్యంత మంచు ప్రాంతంలో కూడా ఆయన ఆట పాడుతూ స్నేహితులతో కలిసి బంతి ఆట ఆడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వర్షం వచ్చింది అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆ ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి ఫోటోల ద్వారా కావచ్చు, వీడియో ద్వారా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆనంద్. థ్యాంక్ యూ రసూల్.